పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని కాంగ్రెస్ పార్టీ అవకాశంగా మలుచుకుంది. ఇదే అంశంపై పోరు తలపెట్టింది. చలో సిరిసిల్లకు పిలుపునిచ్చిన నేతలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అసలు వెనక్కి తగ్గడం లేదు. పూర్తి స్థాయిలో అక్కడ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా అడ్డుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సిరిసిల్లలో ఇప్పటికే హై టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. మరోవైపు హైకోర్టు తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. హైకోర్టు ఏం చెప్పబోతోంది? కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టినటువంటి సభకు అనుమతిని ఇస్తుందా? ఆంక్షలతో కూడినటువంటి అనుమతిని ఇస్తుందా, లేకపోతే అనుమతి నిరాకరిస్తుందా? హైకోర్టు ముందుకు ఇప్పటికే వెళ్ళింది. అయితే ఎన్ని గంటల సమయంలో దీన్ని విచారించబోతోంది అనే దానిపైన ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పుపైనే కాంగ్రెస్ పార్టీ వ్యూహమంతా కూడా ఆధారపడి ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలను తలపెట్టే యోచనలో ఉంది. బాధితులను పరామర్శించడం, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం, అలాగే బహిరంగ సభను నిర్వహించుకోవడం, వీటన్నింటికి కూడా అనుమతి లేదని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమం ఏదైనా జరిగితే వారిని అదుపులోకి తీసుకునేందుకు భారీ స్థాయిలో పోలీసులు మోహరించి ఉన్నారు. ఒకవేళ హైకోర్టు నుంచి అనుమతి వస్తే సభ నిర్వహించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. మధ్యాహ్న సమయంలో ఒకవేళ ఈ అనుమతి వస్తే, హైకోర్టు అనుమతినిస్తే సభ సాయంత్రానికల్లా ఏర్పాటు చేసే విధంగా దానికి తగిన ప్రణాళికలు కూడా రచిస్తోంది. ఒకవేళ ఆలస్యంగా అనుమతి వస్తే, సభ నిర్వహించుకోవడానికి అనుమతి వస్తే ఏం చేయాలని దానిపైన కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. దానిపైన తీవ్ర స్థాయిలో చర్చలు జరుపుతోంది. మరోవైపు పోలీసులు భారీ స్థాయిలో మోహరించి ఉన్నారు. జిల్లా సరిహద్దుల్లోనే ఎక్కడికక్కడ తరలి వస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకుంటున్నారు. పూర్తి స్థాయిలో వాహనాలన్నిటి కూడా తనిఖీలు చేస్తున్నారు. వివిధ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. జిల్లాల నుంచి తరలి వస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను అదే జిల్లాల్లో పోలీసులు అడ్డుకుంటున్నారు. వాహనాలను తనిఖీ చేసిన తరువాతే ముందుకు కదిలేలా చేస్తున్నారు. ఏవైనా అనుమానాలుంటే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్, సిరిసిల్లలో పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ఉంది? అదే సమయంలో పోలీసులు కూడా భారీ స్థాయిలో మోహరించి ఉన్నారు. వాళ్ళేం చెబుతున్నారు? కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమాలు నిర్వహించి తీరాలనేటటువంటి పట్టుదలతో ఉంది. ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది రాజేష్? ఈశ్వర్, సిరిసిల్ల ఇప్పుడు అంతా కూడా పోలీస్ వలయంలోకి వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే దళితులపై పోలీసులు ప్రయోగించే థర్డ్ డిగ్రీ ఉందో దీంతో ఆగ్రహించిన ఇటు ప్రజలు కావచ్చు, ఇటు ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దీనికి నిరసనగా చలో సిరిసిల్లకు పిలుపునిచ్చింది. కానీ ఈ చలో సిరిసిల్లకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు వాళ్ళు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఎస్పీకి దీన్ని తిరస్కరించడం జరిగింది. ఇక్కడ అనుమతి లేదని చెప్పారు. దీంతో వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. తాము శాంతియుతంగా అక్కడ సభ ఏర్పాటు చేస్తాము, అక్కడ ఉన్న బాధితులను పరామర్శిస్తామని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు ఆ కోర్టు తీర్పు కూడా మరి కాసేపట్లో రాబోతుంది. ఈ కోర్టు తీర్పు తర్వాత ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దానిపై ప్రస్తుతం కాంగ్రెస్ చర్చిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కోర్టు తీర్పు మనకు సానుకూలంగా వస్తే ఎలా ఉండాలి, ఒకవేళ రాకుంటే ఏం చేయాలని దానిపై కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు, అదేవిధంగా లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమారి కూడా నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకొని ఆమె నేరుగా కరీంనగర్ వెళ్ళిపోయింది. ఆమెతో పాటు ఇటు పీసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా బట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలంతా కూడా ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నారు. ఇక్కడంతా కూడా ఈ బాధితులను పరామర్శించాలనేది ఒక చర్చ జరుగుతుంది. మరి కాసేపట్లో ఈ మీరా కుమార్తో పాటు ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో ఆ బాధితులు ఎవరైనా, ఆ బాధితులంతా కూడా జైల్లో ఉన్నారు కాబట్టి ముందుగా వాళ్ళను పరామర్శించి రావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. మరి కాసేపట్లో జైలుకు వెళ్ళి వీళ్ళను పరామర్శించిన తర్వాత ఆ సమయంలోనే కోర్టు తీర్పు కూడా రాబోతుంది. కోర్టు అనుకూలంగా వస్తా ఏదా అనే దానిపై కూడా చర్చిస్తున్నారు. బాధితులను పరామర్శించిన తర్వాత వాళ్ళు నేరుగా సిరిసిల్లకు చేరుకోబోతున్నారు. కానీ సిరిసిల్లలో మాత్రము పోలీసులు తమ ఈ అనుమతి లేదని కూడా చెప్తున్నారు. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందో చలో సిరిసిల్లకు, దీని నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సిరిసిల్ల బాట పట్టారు. ఎక్కడ చూసినా కూడా రోడ్లపైన కాంగ్రెస్ నేతలంతా కూడా సిరిసిల్లకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అడుగడుగున పోలీసులంతా కూడా అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి చెక్ పోస్టు ఏర్పాటు చేసి వీళ్ళు ఎవరు ప్రయాణికులా లేక ఆ సభకు వెళ్తున్నారా ఏంటి అనే కోణంలో పోలీసు అంతా కూడా పరిశీలించి వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ నేతలు అయితే వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకొని ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం దాన్ని తీవ్రంగా
ఖండిస్తుంది. ఎందుకంటే శాంతియుతంగా తాము సభ పెట్టి ర్యాలీ చేస్తామంటే కూడా వీళ్ళు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఒకవేళ తమకు కోర్టు తీర్పు అనుకూలంగా రాకుండా సరే ఎట్టి పరిస్థితుల్లో సిరిసిల్లకు వెళ్ళి అక్కడ ఏదైతే నేరెళ్ల గ్రామం ఉందో అక్కడికి వెళ్ళే బాధితుల కుటుంబాలను ఖచ్చితంగా పరామర్శిస్తాము, పరామర్శించిన తర్వాత వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేస్తామని కూడా చెప్తున్నది. కానీ పోలీసులు మాత్రం వాళ్ళకి అనుమతి ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం సిరిసిల్ల చూసుకుంటే సిరిసిల్లలో మొత్తము ఎక్కడ చూసినా అడుగడుగునా పోలీసు బలగాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఘటన జరిగిందో జూలై 22న ఘటన జరిగిందో ఈ 3rd డిగ్రీ ప్రయోగించారో అప్పటి నుంచి కూడా 2 రోజుల తర్వాత అక్కడంత పరిస్థితి కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే పోలీసులు యాక్ట్ 30ని తీసుకురావడంతో అక్కడ ఎవరు కూడా జనాలు గుంపులుగా ఉండడం కావచ్చు, అదేవిధంగా సభలు సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం లేదని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. కానీ ఈరోజు జరిగిన చెలో సిరిసిల్ల కార్యక్రమంలో కాంగ్రెస్ తలపెట్టింది. ఈ నేపథ్యంలో మొత్తానికి ఈరోజు నిన్న రాత్రి నుంచి అక్కడంతా కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ ఈ కోర్టు తీర్పు మాత్రం కొంత ఉత్కంఠము కనిపిస్తుంది. ఎందుకంటే అనుకూలంగా వస్తుందా లేదా అనే దానిపై కూడా ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చూస్తున్నారు. ఏది అయినప్పటికీ కూడా సిరిసిల్లలో మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఒకవేళ వీళ్ళు ర్యాలీగా వస్తారా లేదా చూడాల్సి ఉంటుంది. ఈశ్వర్, కోర్టు అనుమతి లేకపోతే దీనికి పర్మిషన్ లేకపోయినా ధర్నాలు, శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామని అలాగే ర్యాలీలు కూడా చేపడతామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. వీటికి కూడా అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఒకవేళ అటువంటి కార్యక్రమాలు చేపట్టదలిస్తే ఏం జరగబోతుంది అక్కడ? దాన్ని కూడా పోలీసులు అడ్డుకునేటటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఈరోజు ఏదైతే కాంగ్రెసు చెలో సిరిసిల్ల పిలుపునిచ్చిన నేపథ్యంలోనే చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు సిరిసిల్లకు పయనమయ్యారు వాహనాల్లో. కానీ పోలీసులు అక్కడ ఎక్కడైనా మొత్తం చుట్టుపక్కల సిద్దిపేట కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది. కానీ కాంగ్రెస్ మాత్రం మేము శాంతియుతంగా ఒకవేళ సరే మేము సభకు అనుమతి పెట్టుకున్నాము, కోర్టు ఒకవేళ సభ పెట్టొద్దు అని చెప్పి కోర్టు మాకు ఆదేశాలు ఇస్తే మాత్రము తాము శాంతియుతంగా కరీంనగర్ నుంచి ఏదైతే సిరిసిల్లకు ఉందో సిరిసిల్ల వరకు శాంతియుతంగా ర్యాలీగా వచ్చేసి అక్కడ నేరేళ్ళ కావచ్చు, ఆ చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే 4 గ్రామాలు 4 గ్రామాల బాధితుల కుటుంబాలను పరామర్శించి వస్తామో, శాంతియుతంగా పరామర్శించిన తర్వాత వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ చెప్తుంది. కానీ దీనికి కూడా అనుమతి లేదు అని పోలీసులు చెప్తున్నారు. కానీ మరి ఖచ్చితంగా మేము వెళ్ళి తీరుతామని చెప్పేసి మాత్రం వీళ్ళు చెప్తున్నారు. ఏదివైనప్పటికీ ఒకవేళ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఈ అరెస్టు చేసే సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొనే అవకాశం కనపడుతుంది. పోలీసులు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఏదైతే 30 యాక్ట్ ఉందో ఈ 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి వీళ్ళు ఒకవేళ ఈ యాక్ట్ను వ్యతిరేకిస్తే మాత్రం, ఈ యాక్ట్ను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు. ఒకనొక స్టేజ్లో ఒకవేళ లాఠీచార్జ్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే మనం మొన్న చూసినట్టయితే కూడా పెద్ద ఎత్తున బీజేపీ నేతలంతా కూడా అక్కడ ఎస్పీ కార్యాలయం ముందుకు వెళ్ళి అక్కడ ధర్నాలు చేయడం జరిగింది. ఆ సమయంలో కొన్ని ఎస్పీని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ లాఠీచార్జ్ కూడా జరిగింది. ఇదే ఘటనను మళ్ళీ ఈ రోజు కూడా ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్తే పోలీసులు మరి అడ్డుకుంటారా లేక ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారా ఏందనేది చూడాల్సి ఉంటుంది. ఈశ్వర్, రైట్ రాజేష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి.